నమస్తే, నేను జ్యోత్స్న. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ కె లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పేరు మీద బీఆర్ఎస్ దోచుకుంది, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డది. మేము అధికారంలోకి వస్తే పూర్తి ఆధారాలతో సహా 6 నెలల్లోనే దీన్ని నిగ్గు తెలుస్తాం, మెక్కిందంతా కూడా కక్కిస్తాం, ₹1 కూడా వదలమని చెప్పినటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆనాడే సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి మొత్తం దోచుకున్నటువంటి దానిని మేము కక్కించి తెలంగాణకు మరి న్యాయం చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మరి మాట మార్చారో, ఎన్నికైన తర్వాత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీనమేషాలు లెక్కబెట్టి 6 మాసాల్లో నిగ్గు తేల్చి మెక్కింది కక్కిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు జరిగినటువంటి భాగోతం ఏమిటి, అధిష్టానం యొక్క ఒత్తిడికి లొంగి బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా, చీకటి ఒప్పందంలో భాగంగా కాలయాపన కోసము పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఏ రకంగా వారు సిబిఐ కనుక బీజేపీ డిమాండ్ చేసిన మేరకు దర్యాప్తు కోసం ఆదేశిస్తే సిబిఐ ద్వారా మరి బీజేపీ బీఆర్ఎస్కు మేలు చేస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ చివరికి తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, ఏ బీఆర్ఎస్ అయితే అవినీతికి పాల్పడ్డదో 10 సంవత్సరాల్లో ఆ కుటుంబం తెలంగాణ సంపద దోచుకున్నదో వారికి ప్రజాస్వామికంగా ప్రజలు శిక్ష వేస్తే మరి అధికారులకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క తీర్పుకు అనుగుణంగా వ్యవహరించకుండా అధిష్టానం యొక్క ఒత్తిళ్లకు లొంగి బీఆర్ఎస్తో చేసుకున్నటువంటి లోపాయికారి ఒప్పందమా, చీకటి ఒప్పందమా, రహస్య ఎజెండా, నిన్న చివరికి విధి లేని పరిస్థితుల్లో వారు సిబిఐకి ఆదేశం ఇవ్వడం. కాబట్టి ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఈ పీసీ ఘోష్ కమిషన్ పేరు మీద ఉన్నటువంటి రుజువులన్నీ కూడా, లేదా నీరు గార్చడానికి మీరు ఈ కమిషన్ వేశారా, లేదా రుజువులన్నీ కూడా గల్లంత చేసేదానికి, మాయం చేసేదానికి కావలసిన గడువునిచ్చారా, సమయంనిచ్చారా గత ప్రభుత్వ అధికారులు కానీ లేదా ఆ ప్రభుత్వం యొక్క పెద్దలకు కానీ? రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లకు శిక్ష పడాలంటే ప్రభుత్వం అన్ని ఆధారాలతో సహా సిబిఐ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సిబిఐ మీద నెపం నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఆగ్రహానికి, ఆవేశానికి మీరు బీఆర్ఎస్కు పట్టినటువంటి గతే కాంగ్రెస్కు, రేవంత్ రెడ్డికి పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఏ ఆధారాలు అయితే ఆ రోజు అన్నీ ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఇప్పుడు అధికారులు ఉన్నారు, ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది, అన్ని ఆధారాలన్నీ కూడా సిబిఐ సంస్థకు మీరు మరి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి, ఎందుకంటే 38,000 కోట్ల ప్రాజెక్టును మరి ప్రాణహిత చేయలేని కాదని కాళేశ్వరం పేరు మీద ప్రజలు ఏ రకంగా మోసం చేశారో ఇప్పటికైనా మీరు, ఎందుకంటే అనేక విషయాలు ఆ రోజు ఎన్డీఎస్ఏ కానివ్వండి, కేంద్రం యొక్క సంస్థ చాలా స్పష్టంగా వారు ఆ యొక్క ప్రాజెక్టు విషయంలో సాంకేతికంగా జరిగిన తప్పిదాలను, అవినీతి ఏ రకంగా జరిగిందో అవన్నీ కూడా స్పష్టమైన నివేదిక ఇచ్చాయి. విజిలెన్స్ కానీ, కాగ్ కానీ అన్ని సంస్థలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం సిబిఐకు సంస్థకు దర్యాప్తుకి ఇవ్వకుండా ఏ రకంగా చోద్యం చూశారో, 22 మాసాల సమయం ఎందుకు పట్టిందో ఇవాళ ప్రజలు కూడా అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి అనుమానాలు పటాపంచలు చేయాలంటే ఇది పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ఈ ప్రభుత్వాన్ని. అన్ని ఆధారాలు, రుజువులు ఈరోజు సిబిఐకి సమర్పించాల్సిన బీజేపీ డిమాండ్ చేస్తూ, రెండో అంశము ఈ 2 రోజుల్లో తేల్చింది ఏమిటంటే బీసీ బిల్లు మరి గతంలో ఉన్నటువంటి 50% పరిమితం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలను మరి ఈరోజు మళ్ళీ 22 మాసాల తర్వాత